హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మీకు ఈరోజు అయితే నేను హైదరాబాద్ అయితే వచ్చేసాను అనమాట. మీకు ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చార్మినార్కి అయితే వచ్చేసాను అనమాట ఫస్ట్ అయితే రాగానే. అండ్ ఇక్కడ ఏమేమి కవర్ చేస్తానో మీకు అన్నీ మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ మా తమ్ముడు కూడా వచ్చేసాడు. మా తమ్ముడు నేనైతే చార్మినార్ పైకి అయితే ఎక్కుదాం అనేసి టికెట్స్ అయితే తీసుకున్నాం. మా డాడీ వాళ్ళు అయితే కింద ఉండిపోయారు అనమాట. అండ్ లెట్స్ గో. అండ్ టికెట్స్ అయితే తెచ్చేసుకున్నాం. మా తమ్ముడు నేనైతే ఇక్కడ వెయిట్ చేయమన్నారు అండ్ లైన్ ఫామ్ చేయమన్నారు అనమాట. లైన్ ఫామ్ చేసి అలా పైకి వెళ్ళిపోవడమే ఇంకా ఒక్కొక్కలం. అండ్ ఈ పక్కనైతే ఒక గుడి ఉంటుంది, గుడి కాదు సారీ, ఏదో ఉంటుంది అంటే చిన్న టెంపుల్ టైప్, ఏమో ముస్లిమ్స్ ఏదంటారో తెలీదు. సో టెంపుల్ టైప్ అనుకున్నా. అండ్ అది ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే నీట్గా కట్టారనమాట. అండ్ చాలా హైట్ అయితే ఉంటుంది. పైకి వెళ్తే చూపిస్తాను. పైన నుంచి చూస్తే కిందకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ సారీ, ఫస్ట్లో అయితే మేము చూసుకోలేదు. కెమెరా అయితే స్ట్రైట్గా పోర్ట్రైట్లో ఉంది, ల్యాండ్స్కేప్లో పెట్టడం అయితే మర్చిపోయాం. సక్సెస్ఫుల్గా హాఫ్ వీడియో అయితే ఆ పోర్ట్రైట్లో పెట్టి చెడగొట్టాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పావురాలు అయితే ఎగురుతున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఎలా కట్టారో. అండ్ డిజైన్స్ మధ్యలో ఉర్దూ లాంగ్వేజా ఏదో సంథింగ్ ఉంది. అండ్ ఈ పైనుంచి చూస్తే మాత్రం కిందకి చూస్తే కొంచెం కళ్ళు తిరిగినట్టు అయితే అనిపిస్తుంది. ఆ రాడ్స్ ఉండడం వల్ల కొంచెం అలా అంత పర్లేదు. అండ్ రాడ్స్ లేకుండా అలా దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం కళ్ళు తిరిగి పడిపోతామేమో. అండ్ పదండి, ఇంకా కొంచెం అయితే ఉంది, చూద్దాం. అండ్ చాలాసార్లు అయితే వచ్చాను అనమాట, కానీ మళ్ళీ చూడాలనిపించింది, వచ్చాను. డిజైన్స్ అలాగ మొత్తం ఒక వ్యూ చూద్దాం అనేసి. అండ్ ఈ పక్కనే ఇంకొకటి ఉంటుంది. అండ్ చూసారా ఎంత బాగుందో, అదే మక్కా మసీద్, అమ్మాయి కాదు. అండ్ మక్కా మసీద్ కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ ముస్లిమ్స్ అయితే ఇక్కడ ప్రేయర్ చేస్తుంటారు. అండ్ దీని గురించి అయితే నాకు అంత హిస్టరీ తెలీదు, ఆ మక్కా మసీద్ గురించి. అండ్ మనకి చార్మినార్ అంటే చార్మినార్ గురించే తెలుసు అంతే. అండ్ మనం ఇక్కడికి దేనికోసం, జస్ట్ ఆ ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, అప్పుడు కట్టింది ఎలా ఉంది అనేది చూడడం కోసమే కదా, జస్ట్ అలా చూడడం కోసం అయితే వచ్చాం. అండ్ మొత్తం ఇక్కడ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ ఆంటీకి తలపట్టుకొని కూర్చుంది. అండ్ అంతే, ఇంకా కడుతున్నారు, కన్స్ట్రక్షన్లో ఉంది. మొత్తం క్లియర్గా చేస్తున్నారనమాట. మొత్తం రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు కొంచెం గట్టిగా ఉండడానికి. రైన్స్ వల్ల మొత్తం బ్రేక్స్ వస్తున్నాయని. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మీకు జూమ్ చేసి చూపిస్తే అది సాలార్జంగ్ మ్యూజియం అనమాట. అండ్ ఇక్కడ నుంచే కనబడుతుంది మీకు సాలార్జంగ్ మ్యూజియం ఆ బ్యాక్ సైడ్. సో స్ట్రైట్ చూసుకున్నారు కదా, అదే సాలార్జంగ్ మ్యూజియం. అండ్ పదండి ముందుకెళ్తే మీకు ఇంకోటి చూపిస్తా. అండ్ ఇంకోటి చూపిస్తా అన్న, ఇదేనా? ఇది కాదు, ఇందాక వచ్చాం కదా దీనికి ఆల్రెడీ. సో ఇది కాదు, ఇంకోటి చూపిస్తా. ఇటు సైడ్ కాదు, ఇటు సైడ్ వస్తే కనపడుతుంది. అండ్ ఇక్కడ అనమాట మీకు ఇందాక చూపిస్తా అన్నా కదా. అండ్ అక్కడ చూసుకోవచ్చు, అక్కడ జూమ్ చేసి చూపించాను అంటే కనపడదు అనమాట మీకు. అక్కడ గోల్కొండ ఫోర్ట్ అనేది ఉంటుంది అనమాట. అండ్ కింద నుంచి అక్కడి నుంచో దారి అయితే ఉంటుందంట, రహదారి. అండ్ అప్పట్లో కింగ్స్ అనేటోళ్ళు దీని నుంచి అక్కడికి సీక్రెట్గా వెళ్ళడం కోసమైనా అలా యూజ్ చేసుకునేటోళ్ళంట. ఇక్కడి నుంచి అక్కడ దారి ఉండేది. సో మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు, గోల్కొండలో కూడా అలాగే ఉంటుంది అనమాట. అక్కడ దారి అయితే ఉంటుంది, చార్మినార్కి దారి. అండ్ అక్కడ మీరు చూసుకోవచ్చు, కింద ఉంటుంది మీకు. గోల్కొండకి వెళ్తే తెలుస్తుంది అనమాట ఒకసారి. నేను ఇక్కడ ఇదంతా చూపించేటప్పుడు అయితే ఫోన్ చాలా గట్టి పట్టుకుని చూపించాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం చాలా ప్యూర్గా క్లియర్ కట్గా చెక్కారనమాట. అండ్ ఈ పైన నడుస్తుంటే చల్ల గాలి అయితే తగులుతుంది. చాలా హైట్ కదా ఇది. ఎన్ని ఫీట్స్ ఇది వచ్చేసి 186 ఫీట్స్ అనమాట. లైక్ 56 మీటర్స్ అనుకుంటా, 56 మీటర్స్. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు అందరూ మొత్తం సరదా తీరిపోయింది, అందరూ తిరిగేశారు. అండ్ అంతే గైస్ ఇక్కడికైతే. అండ్ పైకి ఎందుకు వచ్చామంటే జస్ట్ ఒక ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా కట్టారనే చూడడానికి కోసం అయితే వచ్చామన్నమాట. అండ్ మీరు ఎంతో కొంత నేర్చుకున్నారనుకుంటున్నా ఈ వీడియో నుంచి. అండ్ అక్కడ ఎట్ సైడు ఏ డైరెక్షన్లో చూస్తే ఏది కనపడుతుందని తెలిసింది అనుకుంటున్నా తెలియని వాళ్ళకి. అండ్ తెలిసిన వాళ్ళకైతే ఓకే, వెల్. అండ్ ఐ హోప్ తెలియని వాళ్ళు తెలుసుకున్నారు అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫేమస్ కుల్ఫీ ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. హైదరాబాద్లో ఫేమస్ అనమాట కుల్ఫీ ఐస్ క్రీమ్. అండ్ అక్కడ ఒకసారి బాంబ్ బ్లాస్ట్ కూడా అయిందనమాట. అండ్ అప్పుడు మేము 10 years హైదరాబాద్లో ఉండేటోళ్ళం, ఇప్పుడు ఇటు వచ్చేసాం. ఇప్పుడు వరకు ఆ కుల్ఫీ ఐస్ క్రీమ్ టేస్ట్ చూడలేదు, ఒకసారి
ఇప్పుడు చూద్దామని అయితే వెళ్తున్నాం. ఆ కుల్ఫీ కోసమే అటు వెళ్తున్నాం అనమాట. కుల్ఫీ 10 ఇయర్స్లో టేస్ట్ చూడలేదా అని అనుకోవద్దు. అంటే చూసాం, అంటే తిన్నాం. అండ్ 10 ఇయర్స్లో ఈ 10 ఇయర్స్ అయిపోయింది కదా, అంటే మధ్యలో టైం అయిపోయింది కదా, చాలా ఇయర్స్ అయిపోయింది కదా గ్యాప్. సో అప్పుడు తినలేదని జస్ట్ ట్రై చేద్దామనేసి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడికి కిందకైతే వచ్చేసాం మళ్ళీ. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే డాడీ వాళ్ళు అయితే కనపడలేదు. ఎతికేసాం, మొత్తం తిరిగేసాం, అటు ఇటు మొత్తం తిరిగేసి ఇంకా వచ్చి ఇలా కూర్చోమంట. అండ్ ఇక్కడైతే మా డాడీ వాళ్ళు ఒక్కసారి కనపడలేదు. అండ్ మేమైతే అలా వెయిట్ చేసాం, ఎక్కడా కనపడలేదు. ఇక్కడైతే మా తమ్ముడు కూర్చుడిపోయాడు కొద్దిసేపు అయితే, అండ్ ఇంకా రాలేదనేసి. అండ్ ఇదనమాట ఆ కుల్ఫీ షాప్. ఇక్కడ చూసుకోవచ్చు, మా తమ్ముడు అయితే తెచ్చేసాడు వెళ్ళి ఫుల్ లైన్లో నించొని. అండ్ ఒక కుల్ఫీ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. 20 80 అయింది. అండ్ ఒక్కొక్కరిని తీసుకొని ఇంకా పేపర్ తీసైతే తినేసాం. అండ్ చాలా రోజులు అయింది కదా హైదరాబాద్ కుల్ఫీ తిని, నోరైతే ఆగలేదు. అలా తినుకుంటూ బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాం. అండ్ మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు అయితే ఎవ్రీ వీక్ అలాగా కావాల్సినప్పుడు వచ్చి తినేటోళ్ళం అనమాట బైక్ మీద. ఎప్పుడైనా ఉన్నప్పుడే మనం ఎంజాయ్ చేయాలి, తర్వాత తింటే దొరకదు. ఈవినింగ్ మహారాష్ట్ర త్రయంబకేశ్వర్కి అయితే ట్రైన్ ఉంది. అండ్ నెక్స్ట్ వ్లాగ్ ఈస్ త్రయంబకేశ్వర్.